నా తాను ఒక ప్లాన్. మనం మార్క్స్ చూపించడానికి లైన్లో నిలబడతాం కదా. ఫస్ట్ మార్క్స్ చూపించడానికి అన్నీ నిలబడతాడు. దాంతో నేను చూపిస్తా అక్క, దాంతో నువ్వు. ఎందుకురా? ఇప్పుడు నేను ముందు నిలబడి మార్క్స్ చూపించిన అనుకో, డాడీ కోపం లేచి పిచ్చ కొట్టుడు కొడతాడు. అదే నేను వెనకాల ఉన్నా అనుకో, నా తర్వాత ఇంకెవరు ఉండరు కదా, ఇంకా గట్టిగా కొడతాడు. అదే నేను మధ్యలో ఉన్నా అనుకో, అన్నయ్య మార్క్స్ చూపించి 3 సెట్ చేస్తాడు. తర్వాత నాది. నా మార్క్స్ చూస్తే డాడీ ఎట్లైనా గట్టి కొట్టి ముడ్డు వాసేటట్టు కొడతాడు. కానీ నువ్వు ఉంటావు కదా వెనకాల, లేట్ చేయకుండా జల్దీ కంప్లీట్ చేస్తాడు. ఒకవేళ అవ్వలేదనుకో, మమ్మీ ఎప్పట్లకే వచ్చి అన్నం రెడీ అయింది తగలండి అని అంటది. ఈ తెలుగు ఏదో చదువులో చూపించు కదరా. వచ్చేసిందా? మంచి సిగ్నం పద. పేపర్లు ఏడున్నాయందు. ప్లాన్ అక్క. డాడీ మార్క్స్ ఇచ్చారు డాడీ. ఏందిరా ఇది? మార్కులా ఇవి 99 అయిందిరా. ఏమైందిరా ఒక్క మార్క్కి? పార్ట్ బిలో పోయినాయి డాడీ. పార్ట్ బిలో పోవుడేందిరా? ఈ అసలు మార్కులారా రఘు? 99 వచ్చినాయి కదా డాడీ, ఒక్క మార్కే కదా డాడీ. ఓహో, ఒక్క మార్కా? మొన్న టెండూల్కరు 99లో అవుట్ అయినప్పుడు ఇంటికి వచ్చి తెగ విసుక్కున్నావు. ఎందుకంటే టెండూల్కర్ 0లో అవుట్ అయినప్పుడు ఎవడు ఫీల్ అవ్వడు, 99 మీద అవుట్ అయితేనే ఫీల్ అవుతారు. ఎందుకంటే 100లో కిక్ అట్లుంటుందిరా. అయినా మనిషి జీవితకాలం అంటే ఎంత చెప్తారా? 100 ఏళ్ళు డాడీ. ఎందుకు డాడీ మరి 99 ఇయర్స్ అనరు, 89 ఇయర్స్ అనరు? దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది. పాపులేషన్ 100తో కొలుస్తారు, పొల్యూషన్ 100తో కొలుస్తారు, 100 మందిలో జ్వరం ఎంతమందికి వచ్చిందంటారు. ఏదైనా 100 రా. 100లో ఉన్న కిక్ అటువంటిది. ఫిజిక్స్లో 100 వచ్చినాయి డాడీ. గుడ్. డాడీ ఏమన్నావు డాడీ? ఏమన్నావు ఎంపీలే? డయాగ్రామ్ సరిగ్గా లేవు, రైటింగ్ దరిద్రంగా ఉంది అన్నా. నువ్వు పోయి లోపల ఒక పేపర్ పెట్టిన బెడ్ మీద తీసుకురా. కోడి గెలికినట్టు రైటింగు చూడు. ఎంత వచ్చినాయి? 100 వచ్చినాయి డాడీ. అమ్మాయి ఎవరో తెలుసా? సృజన. గవర్నమెంట్ స్కూల్, మా స్కూలే. వాళ్ళ అమ్మ నాయన ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ నాయన చెప్పులు కుడతాడు, వాళ్ళ అమ్మ కూలి పనికి పోతుంది. నువ్వు ప్రైవేట్ స్కూల్లో చేర్పించిన, మంచి బట్టలు, సైకిలు అన్నీ ఇచ్చిన. ఏం తక్కువ చేసినారు నీకు? పైగా నువ్వు స్కూల్కి పోతే స్కూల్లో నీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ట్రిగ్నామెట్రీ, జామెట్రీ అన్నీ చెప్తున్నా. మరి ఆ అమ్మాయికి ఎవరు చెప్తారా? వాళ్ళ నాయనకి చదువు రాదు, వాళ్ళ అమ్మకి చదువు రాదు, అయినా 100కి 100 వచ్చినాయి. నీకు మాత్రం కీపింగ్ క్లోజులు కావాలి డాడీ. మమ్మీ చెప్పు మమ్మీ. కావాలి నాయనా? వద్దు డాడీ, సిగ్నేచర్ కావాలి డాడీ. రా బేటా. 97 ఏంది బేటా? 100 వస్తే బాగుంటుండేగా. తెలుగు 67. ఏంది బేటా మీ అందరికీ ఎందుకు లాంగ్వేజెస్లో తక్కువ వస్తున్నాయి? అంటే డాడీ అది లాంగ్వేజెస్ కదా, అంటే మాకు క్లాసులు కూడా అయితలేవు సరిగ్గా. ఓహో, అంటే 67 నువ్వే హైయెస్టా? కాదు డాడీ. వదిలే ఏడవు. నేనేం ఏడుస్తలేను డాడీ. నువ్వు ఏడుస్తావులే బేటా. నేనేం ఏడుస్తలేను డాడీ. లేదులే బేటా, నువ్వు ఏడుస్తావు. నువ్వు పో బేటా, ఏడుస్తావు కానీ. సాంప్రదాయిని సుప్పిని సుద్ద ఒకటి 2 డాడీ భయమవుతుంది డాడీ. డాడీ మమ్మీ, డాడీ ఏం మాట్లాడతలేడు. డాడీ వినిపిస్తుందా? సన్నరవ ఉప్మా దిగదా? తింటా ఇడ్లీ వడా?
మీ మమ్మీకి నేను భయపడతానా? స్టార్ కనెక్షన్ కావాలా? డబ్బులు 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 కావాలా నాయనా? రఘు, నీకెన్ని వచ్చినారా మ్యాథ్ లో? ఒక్క మార్క్ కావాలి కదా నీకు? వీడి తీసుకో. ఇస్తావా? ఇస్తావా? నీకు వచ్చిన ఒక్క మార్క్ కూడా వాడికి ఇస్తావా నువ్వు? నిన్న స్కూల్కి ఎవరెవరు రాలేదో ఒకసారి నిల్చోండి. 5గురా. నువ్వెందుకు రాలేదురా? సార్ మా తాత చనిపోయాడు సార్. ఇట్లా రారా ఒకసారి. ఇట్లా రా. ఇట్లా రా. దా. ఎందుకు రాలేదురా? సార్ మా తాత చనిపోయాడు సార్. ఎట్లా ఏడాదికో 4 సార్లు చచ్చిపోతాడా మీ తాత? సార్ నిజమే చెప్తున్నా సార్. ఎన్నిసార్లు చచ్చిపోతాడు రా? క్లాస్లో ఎవ్వడు ఆబ్సెంట్ అయినా తాతలే చచ్చిపోతాడా రా? ఇక మీ ఆబ్సెంట్ కోసమే పుట్టిరా మీ తాతలు? ఏరా కొత్త రీజన్లు ఏం లేవా నీకు? కొత్త రీజన్లు ఏం లేవా? కొత్త రీజన్. నాన్నమ్మ చచ్చిపోయింది, మా అమ్మమ్మ చచ్చిపోయింది, మా తాత చచ్చిపోయిండు, ఇవే. ఓ కూసో. ఇంకోసారి తాత చచ్చిండో నువ్వు చస్తావు. నువ్వెందుకు రాలేదమ్మా? స్టమక్ పెయిన్ సార్. కూసో. నువ్వు? స్టమక్ పెయిన్ సార్. కూసో. నువ్వురా? స్టమక్ పెయిన్ సార్. ఇట్లా రారా. ఇట్లా రా. ఏం సార్? స్టమక్ పెయిన్ సార్. నెలకు ఒక 3 సార్లు వస్తుందా? 3 రోజులు ఉంటుందా సార్? రియల్ గా స్టమక్ నెలకు 3 సార్లు వస్తుంది కదా స్టమక్ పెయిన్? అక్కడ స్టమక్కే లేదు. స్టమక్ పెయిన్ వచ్చిందారా? స్టమక్ పెయిన్ వచ్చిందారా? స్టమక్ పెయిన్ వచ్చింది. స్టమక్ పెయిన్ వచ్చిందంట. ఓ సార్, సార్ మీరెందుకు రాలేదు సార్? ఇట్లారా. ఇట్లారా. దా. ఏం సార్ చేతికి ఏందది? ఏందది? స్టైల్ సార్. స్టైల్. ఈ సోకలకేం తక్కలేదు మనకి. ఎందుకు రాలేదు నిన్న? మా ఇంట్లో వడి బియ్యం ఉడకబెట్టింది సార్. ఎంతే? వడి బియ్యం ఉడకబెట్టింది సార్. నువ్వేం చేసినావు? తోడు బియ్యం ఉడికితే పసుపు కలిపినావు దాంట్లో? చెప్పరా. ఓ పని చేయి, చీర చుట్టుకొని సార్ కూడా తీసుకోరా. ఇచ్చి తినమ్మా వాయనం, పుచ్చుకుట్టినమ్మా వాయనం అని. ఓడి బియ్యం ఉడుకుతుందట. ఓడి బియ్యం పెట్టిర్రు, ఆడి బియ్యం పెట్టిర్రు, ఈడి బియ్యం పెట్టిర్రు. నేను చూడలేదనుకున్నావారా? స్కూల్ గేట్ పట్టుకొని ఊగులాడంగా. మళ్ళీ అబద్ధాలు చెప్తున్నా. పట్రా, చేయబట్టి చేయబట్టి. ఓ కూసో. ఓడి బియ్యం ఈడు ఉడుకుతుంది మళ్ళీసారి రాకపోతే. ఎందుకు ఇలా చేస్తాం అమ్మే? కొత్త బట్టలు కూడా వేసుకునివా? అమ్మా ఆకలి అవుతుంది, వేడి వేడి బజ్జీలేమ్మా కాస్త. అమ్మా నా ఫేవరెట్ డ్రెస్ అమ్మా. నీళ్ళు. అంత కోపం ఏందిరాండి నీకు? అప్పుడు నువ్వే నీ కూతురికి వెళ్ళి చెప్పు. డ్రెస్ ఎక్కడని అడుగుతుంది కదా, దానం చేసినా అని చెప్పు. పాతదే కదా. కృష్ణదేవరాయలు వంశం, దానం చేస్తాం. ఎవరక్కడ? మా ఆయనకి పిల్లలకి భోగాన్ని నిండా బజ్జీలు చేసి పెట్టండి. అయ్యా ఎవరు రాలే ఎందుకో? రాని పొద్దున ఎప్పుడో పోతాం, సాయంత్రం ఏదేదో కదా. అడుగుతాం. పొద్దునే కష్టపడి చేసింది ఎవ్వరు తినకుండా పోతే అలసిపోరా? ఎట్లా పని చేస్తారు? రాని బయట పోయినప్పుడు ఏవేవో టెన్షన్స్ ఉంటాయి. ఏంటిది? రా. ఏమైంది? అరే ఏమైంది? పోయిన నెల కరెంటు బిల్ ఎంత వచ్చింది నీకు తెలుసా? 250 వచ్చింది. ఈ నెల 310. సరే, పోయిన నెల సరుకుల బిల్ ఎంత వచ్చింది తెలుసా? 3000. ఈ నెల మీ అక్క గృహప్రవేశం ఉందా? ఏదో ఒక గిఫ్ట్ ఇయ్యాలా? రానికి పోనికి 4000 వేసుకో. మళ్ళీ నీ చెల్లెలు కూతురు తొట్లే వేరే ఉంది. ఆ పిల్లకి ఏమైనా బంగారం పెట్టాలా? దానికి ఒక 5000 వేసుకో. ఇన్స్టాల్మెంట్ లో ప్లాట్ కొన్నావు, 3 నెలలు కట్టినావు, మళ్ళీ డబ్బులు లేదని బంద్ చేసావు. చీటీ డబ్బులు ఈ నెల కట్టాలి. ఈ సంవత్సరం వరకు ఏదో యూనిఫామ్ ఉంది కాబట్టి మేనేజ్ చేసేసాం. వచ్చే సంవత్సరం కలర్ బట్టలు కొనాలి. అందుకే చెప్తుండే కొత్త బట్టలు వేసుకోకరా అంటే నా మాట వినకుంటే వేసుకుని వెళ్ళిపోయాడు. ఫీజులు మాత్రమే 50-60 వేలు వస్తాయి. దివ్య పెద్ద మనిషి అయినప్పుడు ఒక్క బంగారం ముక్క పెట్టాం.
అప్పటి నుంచి ఏం తీసుకోలేదు. తులంన్నరలో ఏదో ఒక బంగారం ముక్క అయినా మనం వెయ్యాలా? ఈ నెల 2 రోజులు ముందు వచ్చేసింది. 2 ప్యాడ్లు ఎక్కువ అయిపోయినాయి. దాని గురించి నువ్వు టెన్షన్ పడకు, అది నార్మలే. ఇవన్నీ నీకు చెప్పినా నేనే కదా చూసుకుంటున్నా. వచ్చే సంవత్సరం మన చిన్నోడికి సైకిల్ కొనాలి. పెద్దోడిది వాడుకుంటాడు కదా. వాడే ఊడిపోయిన సైకిల్తో మేనేజ్ చేస్తున్నాడు. చూడు, నీకు 4 జతలే ఉన్నాయి. అందులో కూడా ఒకటి నేను జాకెట్ కుట్టి నీకు వెడ్డింగ్ డే రోజు ఇప్పించిన. నీకు సైట్ పెరిగింది కదా, కళ్ళద్దాలు మార్చుకోవాలా? చొప్పేమో తెగ్గిపోయింది, అయినా మార్చవు. అర్థమైతుంది నువ్వు పొదుపు చేస్తున్నావని. నేను కూడా నా వల్ల అయినంత వరకు చేస్తున్నాను. ఇలాంటప్పుడే అనిపిస్తుంది నేను కూడా చదువుకుని ఉద్యోగం చేస్తే బాగుంటది, నీకేమైనా సహాయం పడతానేమోని. చెయ్యొచ్చు, నువ్వు చెప్పినట్టు ఒకరోజు ఇడ్లీ, దోశ, వడ ఇవన్నీ చేయొచ్చు. కానీ నెల మధ్యలోనే నువ్వు కిచెన్కి వచ్చి చేతులు పిసుక్కుంటూ, రాణి ఈ నెల ఖర్చులు ఎక్కువైపోయినాయి, జర తగ్గించవా అని నిలబడతావు. అలా నువ్వు నిలబడ్డం చూడలేక నెలకి 5 సార్లు ఉప్మా చేస్తున్నా. అయినా ఉప్మా ఎవ్వరు తినలేదు వాళ్ళ. ఒకటి చెప్పు, పొద్దుగాల లేసి స్నానం చేసి డ్రాయర్లు పడేసి వెళ్ళిపోతావు. మళ్ళీ కబోర్డ్లోకి ఎలా వస్తుంది? నేను ఉతుకుతున్నాను, అందరూ బాత్రూమ్ వాడతారు. శుభ్రంగా ఉంటున్నాయా? ఎవరు క్లీన్ చేస్తున్నారు? నేను చేస్తున్నాను. పళ్ళల్లో అందరూ తినేసి ప్లేట్లు పడేసి వెళ్ళిపోతారు. మొత్తం కడిగి నేను నీట్గా పెడుతున్నాను. వంట చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, గిన్నెలు దోముతున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నాను. అయినా ఎవరు నీళ్లు ఎక్కడి నుంచి కేకలేసినా నేనే నీళ్లు తెచ్చి ఇవ్వాలి. మీకేం తక్కువ చేసినా? పక్కింట్లో ఉండేవారు అందరూ ఆడవాళ్లు టీవీ సీరియల్ చూస్తున్నారు. పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు. నాకు టీవీ కూడా లేదు. మీరందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తుంటాను. మీకంతా అర్థం కాదు. ఏం మాట్లాడుకో. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు, కానీ అవి లేకుండా రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే. అమ్మ పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుండా మీకు లైఫే లేదు. రాని అట్ట కాదు రాని. మేడం, సార్ ఉండా మేడం? ఎవరు నువ్వు? అదే నేను కరాటే మాస్టర్ని, పిల్లలకి కరాటే నేర్పిస్తుంటాను. ఈ ఇంట్లో పిల్లలకా? అవును మేడం. సార్ని ఒకసారి. మా సార్ గురించి తెలిసే వచ్చినావా? సార్తో కలిసి ఒకసారి మాట్లాడదామని వచ్చిన మేడం. ఒకసారి సార్ని పిలుస్తారు? సరే అయితే. ఇగో మాస్టరు, నీకేదో గిరాకీ వచ్చింది చూడు. వేడి నీళ్ళు పెట్టాను, పోసుకో. సరే సరే. నమస్తే సార్. బాబు, ఈ సందాలు గిందాలు ఏం రాయము నాయన మేము. సార్ నా పేరు మోహన్ లాల్, కరాటే మాస్టర్ని. ఇక్కడే పిల్లల కరాటే, కబడ్డీ, కూచిపూడి, భరతనాట్యం అవి నేర్పిస్తుంటాను. ఇక్కడే మన సాయిబాబా గుడి దగ్గరనే. నెలకు 300 సార్, అంతే. మన పిల్లలు ఉన్నారు కదా, చేర్పిస్తారని. నేను కరాటే నేర్చుకుంటా డాడీ, నేను కరాటే నేర్చుకుంటా. కరాటే నేర్చుకుంటావా? కరాటే నేర్చుకుంటావు. క్రికెట్ అన్నావు 2 రోజులు, మ్యూజిక్ అన్నావు 2 రోజులు ఉన్నావు, డాన్స్ అన్నావు 2 రోజులు ఉన్నావు, 3వ రోజు మొత్తాన్ని జడగొట్టినావు. నేను నేర్చుకో, నీకు కూడా నేర్పిస్తా. నాకు నేర్పిస్తావా? పనికి మాలోడా. బాబుకి కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, పంపిస్తే బాగుంటుంది. ఆలోచిస్తాను ఆయన. 1 వారం రోజులు ఫ్రీనే సార్, మీకు నచ్చితేనే కట్టండి. వారం ఫ్రీనా? ఒకసారి ఆలోచించండి. ఇక బాబు సార్, అవసరమైతే నేనే పిలుస్తా, నువ్వేం రాకు. మంచి పో. ఓ రాని, టైం అవుతుంది నాకు. నువ్వు వచ్చి పోసే తలకి దుయ్యి వచ్చిపోతాడు స్కూల్కి. అరే ఏడు నీళ్ళు రాయి, ముట్టిగా అవుతుంది. రావే. హాయ్ అంకుల్. ఎవరమ్మా? సుచిత. సుచిత డేవిడ్ పాల్. నాకే పాల్ తెలుసు. అదే అంకుల్, మీ డైలీ అడుగుతుంటారు కదా నా గురించి. రఘు క్లాస్మేట్ సుచిత. మీ మగాలంతా ఇంతే అంకుల్, అన్నీ మర్చిపోతుంటారు. ఆంటీ ఎక్కడ? ఉప్మా చేస్తుందమ్మా లోపట. హాయ్ ఆంటీ. నా గారెలు నేను నా బర్త్డే చేసిన గారెలు. సుచిత ఆంటీ. సుచిత డేవిడ్ పాల్. అయ్యో గుర్తుకు రావట్లేదమ్మా. ఎవరు నువ్వు? అదే ఆంటీ, రఘు డైలీ మీకు చెప్తుంటాడు కదా, సుచిత అని. వేరే వాళ్ళ ఇల్లు అనుకుని మా ఇంటికి వచ్చావేమో. మా అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడ్డమ్మా. మాది చాలా పద్ధతైన కుటుంబం. మమ్మీ తనేం చెప్తుంది, నువ్వేం చెప్తున్నావు? అసలు ఏమైనా సంబంధం ఉందా? మరి ఎవరమ్మా నువ్వు? ఆంటీ నేను సుచిత బర్త్డే గారెలు. దివ్య ఎవరే?
రఘు ఎక్కడ ఉన్నాడు అంకుల్? దొడ్డికి పోయిండు. అంకుల్ దొడ్డికి పోయిండమ్మా. దా ముఖమేంది అట్లా పెట్టింది? డాడీ ఎవరు వచ్చింది? సుచిత అంట. సుచిత ఏడికి పోయినంటే ఏం చెప్పినావు? దొడ్డికి పోయినావు చెప్పినారా? దొడ్డికి పోయినా ఎందుకు చెప్పినావు డాడీ? దొడ్డికి పోయినప్పుడు దొడ్డికి పోయినావు అని చెప్పా, గాంధీ చౌక్ పోయినావు అని చెప్తారా? దొడ్డికి పోయినా చెప్తారా? వాష్రూమ్ పోయా అని చెప్పాలి. మా అయ్య అట్లా చెప్పలే నాకు. లెట్స్ గో. సుచిత 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 లైట్ తీసుకో. సుచిత 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 ఆగు సుచిత సుచిత ఆగు సుచిత. నువ్వు పోవా ప్లీజ్. కొంచెం మాట్లాడేది ఉంది సుచిత, ప్లీజ్ పోవా. నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూస్తా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు అబద్ధం చెప్పాను. నీలా అబద్ధం చెప్పే వాళ్ళు నాకు అస్సలు నచ్చరు. అట్లా కాదు చూస్తా, ఇంక నేను చెప్పేస్తా చూస్తా. మా ఇంట్లో మీ ఇంట్లో కాదు చూస్తా. పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీలు ఉండవు. మమ్మీ వచ్చి ఫ్యాన్ బంద్ చేసిందంటే గుడ్ మార్నింగ్ అన్నట్టు, రాత్రి టీవీ ఆపల్లా పలగల్లా అంటే గుడ్ నైట్ అన్నట్టు. స్కూల్ నుంచి రాగానే ఈరోజు ఎట్లా జరిగింది, హౌ ఈజ్ యువర్ డే అని అడగరు. క్లాస్లో ఏం చెప్పారు, హోంవర్క్ ఏమి ఇచ్చారనే అడుగుతారు. మా నాన్నకి రోజు మా ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ పేర్లు గుర్తుండో చూస్తా. మ్యాథ్స్లో 100కి 100 వచ్చిన అబ్బాయి, సైన్స్ టీచర్ కొడుకు, క్విజ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి, ఇట్లనే గుర్తుపెట్టుకుంటాడు. పోనీ ఎవరినైనా ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసినా కూడా బాగున్నావు అమ్మా, బాగున్నావు బాబు అని అన్నాడు. హాఫ్ ఇయర్లీలో ఎన్ని మార్కులు వచ్చినాయనే అడుగుతాడు. అంత స్ట్రిక్ట్ మా నాన్న. నన్ను హక్కు కాదు కదా ఇప్పటి వరకు బుచ్చం మీద చేసి మాట్లాడి లేదు చూస్తా. అట్లాంటిది నువ్వు మీ పేరెంట్స్ని పరిచయం చేసినాక వాళ్ళంతా ప్రేమగా మాట్లాడినాక నాతో నాకు ఏం చెప్పాలో అర్థం కాలే. మా ఇంట్లో అమ్మాయిలతో మాట్లాడినారంటే గలీజ్ ఉంటుందని అబద్ధం చెప్పిన. మీ ఇంట్లో నన్ను పరిచయం చేయకున్నా పర్లేదు, కానీ ఇలా అబద్ధం చెప్పి మోసం చేసావు. మీ ఇంట్లో నా పరువు పోయింది రఘు. మా ఇంట్లో నాకే పరువు లేదు సుచిత, నీకేముంటది? ఇంకెప్పుడు నాతో మాట్లాడకు. సుచిత 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 భారతదేశం మొదటి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభాదేవి సింగ్ పాటిల్ అభినందనలు తెలిపిన దేశ ప్రముఖులు. నమస్తే మేడం. సార్ ఉన్నాడా? మళ్ళా వచ్చినావా? చెప్పాను కదా మా సార్ ఇవన్నీ తీసుకోరని. ఎల్లు బాబు. సారే రమ్మన్నారు మేడం ఒకసారి. సార్ నమస్తే. నమస్తే రమ్మన్నారా? రాసుకో సార్. పిల్లల పేర్లు సార్? దివ్య, ఆదిత్య. ఆదిత్య కరాటే, దివ్య కూచిపూడి, అంతే కదా సార్? కాదు కాదు, దివ్య కరాటే, ఆదిత్య కూచిపూడి. మంచిది సార్. నువ్వే పెట్టుకున్నావా? దివ్య, డాడీ కరాటే నేర్చుకుంటావా బేటా? ఓకే డాడీ, మీ ఇష్టం. రేపటి నుంచి నేర్చుకో. మమ్మీ నేను పోతున్నా, బాయ్ బాయ్. లంచ్ తిను. తీసుకున్నా. ఇచ్చి చాలా. నువ్వు ఇక్కడికి? నీ ఫ్రెండ్ వచ్చిందా? లేదు మమ్మీ, అయినా అన్నయ్య వెళ్ళాడు కదా, అది రోజు లేట్ వస్తుంది. నీకెన్నిసార్లు చెప్పినా ఒక్కదానివే బయటికి వెళ్ళకూడదని. నీ ఫ్రెండ్ రాని వెయిట్ చేయి. నీ ఫ్రెండ్ వస్తేనే బయటికి వెళ్ళాలి. అరే దానివల్ల రోజు లేట్ అవుతుంది మా. అది ఇవాళ నుంచి ఒక్కతే పోతుంది, ఒక్కతే వస్తుంది, నచ్చినట్టు ఉంటుంది. ఎప్పుడైనా పోతుంది, ఎప్పుడైనా వస్తుంది. జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి దానికి భయం నేర్పిస్తున్నాం మనం. నీకు పోవాలనుకున్నప్పుడు పో, రావాలనుకున్నప్పుడు రా, నీకు నచ్చినట్టుండు, నీకు కావాల్సింది తిను. ఒకదాని పోతావా? ఏంది మమ్మీని చూస్తున్నావు? చెప్పు, ఇక్కడ చూసి చెప్పు. నువ్వు ఒక్కదాని పోతావా? పోతావా? పో పో, సైకిల్ వేసుకొని పో.
నేను చూస్తున్నా టీవీ. అరే నేను చూస్తా. అరే వదులు, నేను కూడా చూస్తా. అరే వదులు వదులు. ఏయ్ కొట్లాడుకోకండి. అని నేను అమ్మాయిలతో ఫైట్ చేయ. దీన్ని అనవసరం కరెక్ట్గా చేర్పించింది.